శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం కార్తీక మాసం 4వ రోజులో ఈరోజు ప్రవేశించాం. కార్తీక పురాణాన్ని చెప్పుకుందాం. 4వ అధ్యాయం ఈ రోజున. నమః పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ. వశిష్ఠుల వారు అడుగుతున్నారు, జనక మహారాజు అడుగుతున్నారు వశిష్ఠుల వారిని, మహాముని, కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయాలో సెలవీయండి. కోరగానే చెప్తున్నారు వశిష్ఠుల వారు, జనక, కార్తీక మాసంలో సర్వ సత్కార్యాలు చేయవచ్చు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధన. దీనివల్ల ఎంతో ఫలితం పొందవచ్చు. శివకేశవుల యొక్క ప్రీత్యర్థం శివాలయంలో కానీ కృష్ణాలయంలో కానీ దీపారాధన చేసుకోవచ్చు. సంధ్యా సమయంలో, సూర్యాస్తమయ సమయంలో శివకేశవుల సన్నిధిని కానీ లేదా ప్రాకారముందు కానీ దీపాన్ని ఉంచిన వాళ్ళు సర్వ పాపాలని కూడా పోగొట్టుకుంటారు, వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. శివకేశవుల సన్నిధిలో లేదా ప్రాకారంలో, అంటే ఆ గుడిలో ఎక్కడ పెట్టినా కూడా ఏ నూనెతోటి పెట్టినా అని చెప్పారు ఇక్కడ. అన్నిటికన్నా ముఖ్యం ఆవు నెయ్యి. ఆవు నెయ్యి దొరక్కపోతే కొబ్బరి నూనె, అది దొరక్కపోతే నువ్వుల నూనె, ఏది దొరక్కపోతే ఆముదం అని చెప్పారు. ఏ నూనెతోటి పెట్టినా కూడా ఆ దీపారాధన ఫలితం వస్తుంది. దీనికి ఒక కథ ఉన్నది, చెప్తాను విను అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజుకి సంతానం లేకపోయింది. ఆయన ఎన్నో యజ్ఞాలు చేయించాడు, కానీ సంతానం కలగల. చివరికి విసుగు చెంది గోదావరి తీరంలో తపస్సు చేసుకుందామని బయలుదేరాడు. అప్పుడు అక్కడికి పిప్పలాదుడు అనే ఒక మహాముని వచ్చి, మహానుభావ రాజా, ఎందుకయ్యా నువ్వు ఇక్కడ తపస్సు కూర్చున్నావు అని అడిగాడు. మహానుభావ, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, రాజ్యం ఉంది, సంపద ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ నా వంశం నిలపడానికి సంతానం లేదయ్యా, దానికోసం తపస్సు చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మునిపంగోడు అన్నాడు, పోయి ఇప్పుడు జరుగుతున్నది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివుడి యొక్క సన్నిధిలో నువ్వు ఆయన ప్రీతి కోసం దీపారాధన కనుక చేసినట్లయితే నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అదేవిధంగా పాంచాల రాజు తన దేశానికి వెళ్ళి పుత్రప్రాప్తి కోసం శివాలయంలో కార్తీక మాసం 1 నెల రోజులు కూడా దీపారాధన చేయించి దాన ధర్మాలతోటి నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాలని ప్రజలకి పంచిపెడుతూ విడవకుండా 1 నెల దినాలు చేశాడు. తత్పుణ్య కార్యం వల్ల ఆ రాజు భార్య గర్భం ధరించింది. ఒక శుభముహూర్తంలో కుమారుణ్ణి కూడా కన్నది. చాలా సంతోషించాడు రాజు. దేశమంతా కూడా పుత్రోత్సవాన్ని చేయించారు. అంతేకాకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ దీపారాధన మహత్యాన్ని గురించి చాటింపు వేయించి అందరి చేత కూడా కార్తీక మాసంలో దీపారాధనలు చేయమని ప్రోత్సహించాడు. రాజకుమారుడు శత్రుజిత్తు వాడి పేరు. వాడు దినదిన ప్రవర్తమానుడగుచూ సకల శాస్త్రాలు కూడా చదివాడు. ధనుర్విద్య, కత్తి సాము అన్నింటిలో కూడా బాగా నేర్పరి అయ్యాడు. కానీ యవ్వనం ఎప్పుడైతే వచ్చిందో దుష్టుల సావాసం చేత, తల్లిదండ్రుల గారాబం చేత తనకు కంటికి ఎవరి ఇంపుగా కనపడితే ఆ స్త్రీలని బలాత్కరిస్తూ, ఎదిరిస్తే వాళ్ళు దండిస్తూ తన కామవాంఛను తీర్చుకోవటం మొదలుపెట్టాడు. లేక లేక కలిగిన కుమారుడు అవటం వల్ల తల్లిదండ్రులు చూసి చూడనట్లుగా ఊరుకుంటూ మొదలుపెట్టారు.
ఇక వాడు కత్తి పట్టుకొని ప్రజలందరినీ భయకంపితులను చేస్తూ తన ఆట సాగిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక ఉత్తమ బ్రాహ్మణుడి యొక్క ఇల్లాల్ని చూడటం తటస్థించింది వాడు. ఆమె మహాసౌందర్యవతి. ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాడు ఆమెకి. ఆమె కూడా ఈ రాజకుమారుడి యొక్క అందానికి మురిసి అతనితోటి క్రీడించడం మొదలుపెట్టింది. ఇది మెల్లగా భర్తకు తెలిసింది విషయం. భర్త సమయం కోసం చూస్తున్నాడు, వీళ్ళిద్దరిని ఎట్లయినా చంపేయాలి. ఒకరోజు వీళ్ళిద్దరూ, అది కార్తీక పౌర్ణిమ నాటి రాత్రి, అర్ధరాత్రి, భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత గర్భగుడిలో ప్రవేశించి వాళ్ళ కామవాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే భక్తులు వెలిగించిన దీపాలన్నీ ఆరిపోయినాయట. ఆ సమయంలో నూనె ఉన్నది కానీ కొండెక్కినాయి. అప్పుడు వాడు రాజకుమారుడు అన్నాడు, చిమ్మ చీకటిగా ఉంది, కాస్త దీపం వెలిగించు అంటే ఈ జారిని తన చీర కొంగుని చించి దాన్ని ఒత్తివిగా వేసి ఆముదపు ప్రమిదలో వెలిగించి దీపాన్ని. వెంటనే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు కాపలా కాచుకుంటున్న ఆ భర్త వీళ్ళిద్దరినీ కత్తితో నరికేశాడు. తాను కూడా నరుక్కున్నాడు. ముగ్గురు ఏకకాలంలో కార్తీక పౌర్ణమి నాటి రాత్రి వాళ్ళు ప్రాణాలు వదిలారు. అయితే ఈ బ్రాహ్మణుణ్ణి తీసుకుపోవడానికి మాత్రం యమదూతలు, ఆ తప్పుడు పని చేసిన వాళ్ళని తీసుకుపోవడానికి విష్ణుదూతలు వచ్చారు. వెంటనే రాజకుమారుడే అడిగాడు, మేము ముగ్గురం ఒకే తప్పు చేశాం కదా, ఒకేసారి చనిపోయాము, ఆయన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు నరకానికి అన్నాడు. అంటే జరిగిన విషయం చెప్పాడు. ఇది మీరు చేసిన పుణ్యం, ఇది వాడు చేసిన పాపం, మిమ్మల్ని చంపడం, కార్తీక పౌర్ణమి రోజున చంపడం, నరహత్య చేయడం. మీరు చేసిన పుణ్యం గొప్పది. ఏమిటది? చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు శివాలయంలో దీపారాధన చేయమని ప్రోత్సహించాడు. నువ్వు ప్రోత్సహించింది నువ్వు, చేసింది ఆమె, అందుకోసం మిమ్మల్ని తీసుకుపోతున్నాము అని చెప్పాడు. కానీ రాజకుమారుడు మాత్రం అలా కానే కాదు, మేము చేసిన ఈ దీపారాధన చేసిన పుణ్యం, సగం పుణ్యం ఆయనకి ధారపోస్తాం, ఆయన కూడా మా వెంట తీసుకురండి అంటే విష్ణుదూతలు అలానే అతన్ని కూడా ఆ శివ సాన్నిధ్యానికి చేర్చారు. నవరాజా, శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాకుండా కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన యొక్క ఫలితం అటువంటిది అని చెప్పాడు. నమః పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ.